రేపు మంగళవారం. రేపు మంగళవారం రోజు తులసి చెట్టుపై ఇది చల్లండి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు అనేది 4 దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది. డబ్బుకి లోటు లేకుండా బ్రతకగలుగుతారు. మంగళవారం అంటే లక్ష్మీప్రదమైనటువంటి రోజు, మంగళకరమైనటువంటి రోజు, లక్ష్మీదేవిని పూజించే రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా. మరి ఈ మంగళవారం రోజు తులసి చెట్టుపై ఏది చల్లాలి, ఏది చల్లితే మన ఇంట్లోకి సిరుల వర్షం కురుస్తుంది, డబ్బు అనేది వస్తుంది, మనకు ఉన్నటువంటి చెడు దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తి పొందుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు అమ్మవారిని తలుచుకుంటూ పూజిస్తూ ఉంటాము. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవిని తలుచుకుంటూనే కాలాన్ని గడిపిస్తూ ఉంటాము. డబ్బు ఉన్నప్పుడు తల్లి నువ్వు ఉన్నావు అంటాము. డబ్బు లేనప్పుడు తల్లి డబ్బు కావాలి అని కోరుకుంటాము. ఇలా ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవిని మాత్రం అనుక్షణం అనునిత్యం తలుచుకుంటూనే ఉంటాము. అయితే చాలామందికి అమ్మవారిని పూజించినా సరే ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే మనకి దుష్టశక్తి ప్రభావం ఉన్నప్పుడు, లేదా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, శనీశ్వరుని బాధలు ఉన్నప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం కలగదు. అందుకే వాటిని ముందు మన నుండి దూరం చేసుకోవాలి. ఎప్పుడు దుష్టశక్తి దైవశక్తి ఒకే దగ్గర నిలవలేరు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఎప్పుడు ఒకే చోటు ఉండలేరు. అయితే ముందుగా దుష్టశక్తిని బయటికి పంపిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే కలుగుతుంది. మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము. మన ఇంటి ముందు తులసి చెట్టు ఉంటే లక్ష్మీప్రదం అని, చెడు శక్తి ఇంట్లోకి రాదు అని నమ్ముతూ ఉంటాము. తులసి దైవాంగిక వృక్షం. అంతేకాదు, తులసి చెట్టు నుండి మనకు ఎన్నో ఔషధ గుణాలు కూడా వస్తూ ఉంటాయి. తులసి యొక్క వాసనను పీల్చడం వల్ల అది ప్రాణవాయువుగా ఉపయోగపడుతూ ఉంటుంది. తులసి చెట్టు అనేది ఎన్నో రకాలుగా ఆయుర్వేద పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడుతుంది. తులసి నుండి వచ్చే సువాసనతో పాటు తులసి యొక్క పువ్వులు, వేర్లు, ఆకులు అన్నీ కూడా ఆయుర్వేద పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. తులసి ఆకుని ప్రతిరోజు 2 తిన్నా సరే ఒంట్లో జలుబు దగ్గు ఉన్న ఇట్టే తొలగిపోతుంది. దీర్ఘకాలం నుండి వేధిస్తున్న దగ్గు జలుబు అయినా సరే ఇట్టే తొలగిపోతుంది. ఇక ఆ వాయువు అనేది, తులసి చెట్టు నుండి వచ్చే వాయువు అనేది ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. అలానే మనిషి యొక్క ఆయుష్ని పెంచుతుంది. కాబట్టి తులసి చెట్టు చాలా విశిష్టత కలిగి ఉన్నటువంటిది. మరి ఈ తులసి చెట్టు దగ్గర చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడనిస్తుంది తులసి చెట్టు. తులసి చెట్టు ఎప్పుడూ కూడా ముళ్ళ పొదలకు దగ్గరగా పెంచకూడదు. అంతేకాదు, తులసి చెట్టు దగ్గర చెత్తా చెదారాలు ఉంచకూడదు. తులసి చెట్టు, అరటి చెట్టు 2 ఒకే దగ్గర నాటితే మంచి ఫలితాలు వస్తాయి. అలానే తులసి చెట్టు, ఉసిరి చెట్టు 2 ఒకే దగ్గర నాటినా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉసిరి చెట్టు అయినా, అలానే అరటి చెట్టు అయినా లక్ష్మీప్రదమైనటువంటివి. అరటి చెట్టు విష్ణుమూర్తికి స్వరూపంగా ప్రత్యేకగా చెప్పుకుంటాము. అలా ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ప్రత్యేకగా చెప్పుకుంటాము. ఇలా తులసి చెట్టుని, ఉసిరి చెట్టు, అరటి చెట్టు దగ్గరలో పెంచుకోవాలి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలానే తులసి చెట్టుకి ఏకాదశి రోజుల్లో నీరుని పోయకూడదు, అసలు తాకకూడదు అని అంటుంటారు పెద్దలు. తులసి చెట్టుని ఏకాదశి రోజుల్లో తాకిన, తులసి చెట్టుకి నీరుని పోసినా ఫలితం రాదు అంటారు. అయితే తులసి చెట్టుని తాకకుండా రేపే పరిహారం చేయాలి. ఎందుకంటే రేపు మంగళవారం ప్లస్ ఏకాదశి కూడా. అయితే తులసి చెట్టుకి ఏకాదశి రోజు నీరుని పోయకూడదు, కానీ పాలను మాత్రం పోయవచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా కఠినంగా ఉపవాస్య దీక్షను చేస్తారు అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించిన వారు, అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివి రోజంతా కూడా వారి ధ్యానంలో వారిని తలుచుకుంటూ ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం అధికంగా కలుగుతుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు. ఏకాదశి రోజుల్లో శంకుశబ్దం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు సతీ సమేతంగా ఇంట్లో అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది. ఏ ఇంట్లో అయితే ఏకాదశి
రోజుల్లో నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తింటారో, ఏ ఇంట్లో అయితే శంకు శబ్దం వినిపించదో, ఏ ఇంట్లో అయితే విష్ణు నామాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు తలుచుకోరో ఆ రోజుల్లో అంటే ఏకాదశి రోజుల్లో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని, విష్ణుమూర్తి కటాక్షం కలగదు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏకాదశి రోజుల్లో ఆడవారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరను కట్టుకొని లక్ష్మీదేవిని పూజించి విష్ణునామాలతో ఇల్లంతా కూడా ఆనందంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఏకాదశి రోజుల్లో అంటే రేపు మంగళవారం ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పెద్దగా అరవటం కానీ అనవసరంగా గొడవలు ప్రారంభించటం కానీ చేయకూడదు. గొడవలకు దిగిన ఇంట్లో ఎక్కువ లక్ష్మీదేవి నిలవదు, లక్ష్మీదేవి కటాక్షం కలగదు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. మరి రేపు తులసి చెట్టుపై ఏది చల్లాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబులో పాలను వేయండి. తరువాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం కర్పూరం అంటే కర్పూరాన్ని పొడిలా చేసి వేయండి. అవన్నీ బాగా కలిపి వాటిని మీ కుడి చేయితో తులసి పైన చల్లాలి. తులసి పైన జీలకరించి మీ రెండు చేతులు జోడించి తులసి మాతకు అంటే లక్ష్మీదేవికి మీ యొక్క కష్టాలను చెప్పుకోండి. మీకు నిజంగా మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీ కష్టాన్ని డీప్గా ఎలా అయితే చెప్పుకుంటారో, మీ కోరిక తీరాలి అని ఎంత ఆశగా చెప్పుకుంటారో అలానే తులసి చెట్టుపై వాటిని చల్లాక అలానే మీ కోరికను విన్నవించుకోండి. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి మీ కష్టాన్ని తీర్చేలాగా మీ కోరికను చెప్పుకోండి. నమ్మకంతో పరిహారాన్ని పాటించండి. ఇలా ఏకాదశి రోజు అంటే రేపు మంగళవారం ఏకాదశి రోజు సాయంత్రం 5 లోపు పరిహారాన్ని చేయండి. ఎందుకంటే 6 తరువాత నుండి సంధ్యా సమయం స్టార్ట్ అవుతుంది. ఆ సమయాలలో తులసి చెట్టుని తాకకూడదు. కాబట్టి మీరు 5 లోపు ఈ పరిహారాన్ని చేసేయవచ్చు. ఇక 6 గంటలకి కూడా చేయవచ్చు, కానీ 6 దాటాక మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదు. అయితే తులసి చెట్టుని తాకకుండా మాత్రమే ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఏకాదశి రోజున తులసి చెట్టుని తాకకూడదు, తులసి ఆకులు కోయకూడదు అని పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి శాస్త్రపరంగా శాస్త్రీయకంగానే నడుచుకుంటే అప్పుడే మంచి ఫలితం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి రేపు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ యొక్క సమస్యల నుండి మీరు బయటికి రండి. కోట్ల అప్పు ఉన్నా మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది. కేవలం పరిహారంతోనే డబ్బులు రావు, కష్టపడి శ్రమించే గుణాన్ని కూడా పెంచుకోండి. అంతేకాదు డబ్బుని వృధా చేయకుండా, అధికంగా వృధా చేయకుండా ఆచితూచి ఖర్చు పెట్టే విధానంగా ఉండాలి. అప్పుడే డబ్బు అనేది మన చేతిలో ఉంటుంది. అధికంగా డబ్బుని ఖర్చు పెట్టి ఆ తరువాత అయ్యో ఖర్చయిపోయింది అంటే డబ్బు తిరిగి రాదు. కాబట్టి ఖర్చు పెట్టే సమయంలోనే కొంత జాగ్రత్త ఉండాలి.